जहीराबाद टीएसआरटीसी बस डिपो पर प्राइवेट ड्राइवर्स की हड़ताल। जी हां नाजरीन, जहीराबाद से हमारे नुमाइंदे की रिपोर्ट के मुताबिक जहीराबाद बस डिपो खानगी ड्राइवर्स एसोसिएशन की जानिब से ये हड़ताल मुनज़्ज़म की गई, जिसमें इस बात का मुतालबा किया गया है कि खानगी मुलाजिमीन ड्राइवर्स की तनख्वाह और पीएफ में इजाफा किया जाए। हालांकि सुलगते हुए मसले से डिपो के जिम्मेदारान को कई बार वाकिफ करवाया गया, इसके बावजूद भी अभी तक कोई मौसर इकदाम नहीं किया गया। तो आइए देखते हैं खानगी ड्राइवर्स को पेश आने वाले मसाइल और देखते हैं इनकी हड़ताल से मुसाफिरों को कितनी दुश्वारी पेश आ रही है। और पल पल बाखबर रहने के लिए हमारे न्यूज़ चैनल को लाइक करें, सब्सक्राइब करें और शेयर करें ताकि आप रहे पल पल बाखबर। టౌన్ షిఫ్ట్ కన్సైనర్ బస్ డ్రైవర్ ఎయిర్ బస్ డ్రైవర్ యూనియన్ మాట్లాడుతున్నా. మాకు ఇక్కడ వచ్చేసి సాలరీలు సరిపోతలేవు. మేము 20 ఏళ్ళ సంది ఇక్కడ డ్యూటీలు చేస్తున్నాము. కావున మాకు ఎక్స్ప్రెస్కు 30,000, ఆర్డినరీకి 28,000 ఇస్తున్నారు. ప్రతి డ్రైవర్కి వచ్చి ఒక బస్కి వచ్చేసి 2 డ్రైవర్లు ఉన్నారు. అన్ని రేట్లు పెరిగినందువలన మాకు ఈ రేట్లు సరిపోతలేవు. దానికోసం డిఎం గారికి మేము లెటర్ ఇచ్చినాము. నిన్న లెటర్ ఇస్తే 26 తారీఖు లెటర్ ఇచ్చినాము ఓనర్లకు చెప్పమని. మేము ఓనర్లకు చెప్పాము, ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు మాకు స్పందించలేరు. కావున మాకు రేట్లు పెరిగినందుకు మాకు జీతాలు పెంచగలరని కోరుతున్నాము. అలాగే ఈఎస్ఐ పిఎఫ్ ఇన్నేళ్ళు అవుతుంది. ప్రతి ఆటో వాళ్ళకు కంపెనీల్లో అవుట్ సైడ్ ఎవరు చేసినా కానీ వాళ్ళకు ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీలకు ఈఎస్ఐ పిఎఫ్ వెళ్తుంది. మాకేమన్నా జరిగితే మాత్రం మా ఫ్యామిలీలు రోడ్ పైకి వస్తున్నాయి. మాకు ఈఎస్ఐ లేవు, పిఎఫ్ లేవు. ఇప్పటివరకు ఇన్ని ఏళ్ళు అసలు చేస్తున్నాం. ఇక్కడ బస్ పాసులు కూడా ఇస్తలేరు. మాకు ఏమన్నా అడిగితే మాకు డిఎం అడిగితే మీ ఓనర్ దగ్గర కాదు, సంగారెడ్డి ఆర్ఎం అడిగితే అయినా వాళ్ళు మీ ఓనర్ దగ్గర కావాలి ఏమన్నా పరిస్థితులు అంటారు. మళ్ళీ రోడ్డు పైన జనాలు పెరిగారు. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరినీ డిఎం వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న ఏమన్నా ఇష్యూ జరిగితే అంతమంది ఎక్కుతున్నారు సార్, ఇప్పుడు డోర్లో ఏడలు పడుతుంది కదా ఎట్లా సార్ అంటే ఇష్టం ఉంటే నడిపేం లేదంటే లేదన్నట్లు వాళ్ళు వాదిస్తున్నారు. డిఎం వాళ్ళు ఏమన్నా ఉంటే మీ ఓనర్తో మాట్లాడుకున్నారు. వాళ్ళు పడితే మా మీద వేస్తున్నారు కేసులు. సో మాకు డోర్లు మధ్యలో ఉంటాయి. మరి కండక్టర్లకు డిపో మేనేజర్ చెప్తే లోపల తీసుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం మాకు హెల్ప్ చేసేటట్లున్నాను. మాకు డిపార్ట్మెంట్ వాళ్ళతో మాకు వాళ్ళ రకంగా మాకు చూడాలని మేము కోరుతున్నాము. అయితే మేము 14 గంటలు డ్యూటీ చేస్తున్నాం. పొద్దున్న 6 గంటలకు ఎక్కితే రాత్రి 7 అవుతుంది, 8 అవుతుంది. మాకు ట్రాఫిక్ జామ్ వల్ల మాకు ఈ జీతం అసలు సరిపడతలేదు. 15,000 ఆర్డినరీకి 14,000 ఇస్తే మాకు రోజుకు వచ్చేసి ఆర్డినరీకి 400 పడుతుంది, ఎక్స్ప్రెస్కి ఏమో 500 పడుతుంది. అయినా సరే మేము పబ్లిక్ సేవ చేస్తూనే ఉన్నాం. పబ్లిక్ సేవ ఎందుకు చేస్తున్నామంటే మాకు ఒకటి హక్కు ఉన్నది కాబట్టి మేము దాంట్లో నిర్ణయమై చేస్తున్నాము. ఇన్ని రోజుల ఇప్పటి వరకు ఒకరికి జాబులు కింద లేవు. 20 ఏళ్ళ సంది అందరు ఆశలతో ఉన్నారు. ఏజ్ ఉన్న వాళ్ళకు జాబులు వస్తాయి కదా, ఏమన్నా మాకు